సో మన పురంజనుడు స్త్రీ జన్మనెత్తుట అనే చాప్టర్లో ఉన్నాం, మనం అధ్యాయంలో ఉన్నాము. సో దాంట్లో వచ్చేసి మనము ఇప్పటి వరకు కూడా మనం 22 శ్లోకాల వరకు కూడా మనం తెలుసుకొని ఉన్నాము. సో ఈ 22 శ్లోకాల్లో మనం ఏం తెలుసుకున్నాము అంటే, ఎప్పుడైతే పురంజనుడు అనే పురానికి అంటే ఆత్మ పురంజనుడు అనుకుంటే ఆ పురం ఉంటుంది, ఆ పురానికి ఆ దేహానికి ఆ యవ్వనము అంటే ఎవరు, యవ్వన అంటే ఎవరు? యమరాజ్. యమరాజ్ భయం అండి. మాతాజీ, భయం. యమరాజ్ కాదు, సారీ భయము సారీ. భయం. మృత్యువు. భయము మృత్యువు. ఓకే, ఎప్పుడు అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కాలకన్య అంటే ఎవరు? జరా మాత్ర వ్యాధులు. యా, మరణం, మృత్యు. వృద్ధాప్యం. వృద్ధాప్యం, ముసలితనం. యా, ఎప్పుడైతే ఇవి ఎప్పుడైతే యవ్వనరాజు యొక్క సైనికులు అంటే జబ్బులు వ్యాధులు అన్నమాట. ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఈ పురంజన పురం మీద ఎప్పుడైతే దాడి చేస్తాయో, ఆ దాడి చేసినప్పుడు మొత్తం అంతా కూడా ఆ అతలాకుతలం అయిపోతుంది అనమాట. అంటే దేహంలో పనులు చేయకపోవడం, ప్రాపర్గా తినింది అరగకపోవడము, అలాగా ఆ పురాన్ని వదిలేసి వెళ్ళాలి అని ఆత్మకి అనిపించకపోయినా కూడా బలవంతంగా, ఎందుకంటే వాటి చేతిలో ఓడిపోతుంది అనమాట. ఈ వృద్ధాప్యము ఈ వీటి చేతిలో ఓడిపోతుంది అనమాట. ఆ తర్వాత ఎప్పుడైతే మనకి ఈ యవ్వన భయం అనేది వస్తుందో, ఆ భయంతో ఏంటి అంటే తను చింతించటం మొదలు పెడతాడనమాట. అయ్యో ఏ విధంగా ఎట్లాగా నా వాళ్ళు ఏమైపోతారా ఏంటి అనేది అయిపోతూ ఉంటాడనమాట. ఆ తర్వాత ఏంటి అంటే ఆయనకి ఇష్టం ఉండదు, అయినా సరే ఈ బాధలు పడుతూ ఈ శరీరాన్ని వదిలేయాల్సి వస్తుందన్నమాట. అయితే వీటన్నిటికీ కాపలా కాస్తూ ఎవరున్నారు ఈ పురంజన శరీరాన్ని కాపలా కాస్తూ? సర్పం. సర్పం సర్పం. జీవ ఆయన సర్పం. తల్ల సర్పం. యా, ఆ సర్పం ఓల్డ్ గా ఉంటుందా, యంగ్ గా ఉంటుందా? ఓల్డ్ గా ఉంటుంది మాతాజీ. ముసిలైపోతుంది, ఎందుకంటే ప్రాణశక్తి అనేది మనకి తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి. సో ఎప్పుడైతే ఈ పురంజన శరీరము ఇదైపోతుందో, ఆ తర్వాత వెంటనే ఈ కాలకన్య దెబ్బకి ఇదంతా కూడా భయముతోటి ఇలా ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఈ ప్రజ్వర మళ్ళీ వాళ్ళ అన్న అనమాట, ఈ మృత్యు యొక్క అన్న, మృత్యుదేవత యొక్క అన్న ఆయన వచ్చి వేడి సృష్టిస్తాడనమాట. సో నేను నిన్న ఇంకో లెక్చర్ విన్నాను, మీరు అందరూ అడిగారు కదా నన్ను, కొంతమందికి వేడిగా ఉంటుంది, కొంతమందికి చల్లగా ఉంటుంది అని. ఇవి రెండు రకాలుగా ఉంటుందంట. అది శివజ్వర, విష్ణు జ్వర అంటారంట. శివజ్వర అంటే 107 డిగ్రీలు కాలిపోయేలాగా బాడీ అయిపోతుందంట. విష్ణు జ్వర అంటే అంత లో అనమాట, ఇంకా ఏమంటే ఐస్ లాగా పట్టుకుంటే చల్లగా ఐస్ లాగా అయిపోతుందంట. సో ఈ రెండిట్లో ఏదైనా జరుగుతూ ఉంటుంది. ఇది ఒకటే ఇలా అవ్వాలి అని లేదంటే ఒక్కొక్క బాడీ తత్వాన్ని బట్టి అది జరుగుతూ ఉంటుంది అని నేను నిన్న ఒక లెక్చర్లో విన్నాను అనమాట. ఎందుకంటే నాకు నేను అడిగిన తర్వాత నేను కూడా ఒకసారి ఏంటా అని మళ్ళీ చెక్ చేస్తే నాకు ఒక లెక్చర్లో అది దొరికింది అనమాట. సో ఆ విధంగా ఏంటంటే ఆ ఎప్పుడైతే ఆ జ్వర వచ్చేస్తుందో, ఆ దేహాన్ని కాలిపోతూ ఉంటే అప్పుడు ఈ ముసలి సర్పం ఏంటంటే తప్పించుకోవాలి. ఎందుకంటే ఒక చెట్టు త్వరలో పాము ఉంటే కనుక వేడి తగులుతూ ఉంటే ఆ పాము ఎలా అయితే తప్పించుకోను, కానీ చాలా రోదిస్తూ వెళ్తుంది. ఎందుకంటారు? మనకి ఆల్రెడీ చెప్పారు, ప్రపాదుల వారు కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది ఎందుకు రోదిస్తుంది వెళ్ళడానికి. అటాచ్మెంట్. అటాచ్మెంట్ మాతాజీ. కాదు, ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాను. పాము పాక్కుంటూ వెళ్తుంది, ఆ వేడి తగులుతూ ఉంటుంది కదా. అందుకని అన్నిటికన్నా కూడా ఇబ్బందికరంగా ప్రాణాన్ని వదిలి వెళ్ళేది ప్రాణశక్తి అని చెప్పేసి మనకి ప్రపాదులు వారు చెప్పున్నారనమాట. సో ఆ విధంగా రోధించుకుంటూ ఆమె బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉంది, కానీ కూడా మిగతా ఉన్న శత్రువులందరూ కూడా వదిలించడానికి పంపించరు అనమాట, బయటికి పోనీరు, వాళ్ళు బంధించే ఉంటారు లోపల అని చెప్పేసి. ఆ తర్వాత ఏంటంటే ఈ పురంజన ఈ ఆత్మ వదిలేసి వెళ్ళాలి అంటే ఆల్రెడీ చాలా ఇబ్బందికరంగా వెళ్తాడనమాట. దీనికి కారణం మీరు చెప్పినట్టు అటాచ్మెంట్ అన్నమాట. ఆ శరీరాన్ని వదిలి వెళ్ళాలి అని అనిపించదు, కానీ ఇప్పుడు ఆల్రెడీ తగలబడిపోతూ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇంక వదిలేసి వెళ్ళిపోవాలి కదా. కానీ ఆ వదిలేసి వెళ్ళిపోతూ దేని గురించి ఆలోచిస్తాడు? మళ్ళీ భార్య బిడ్డల గురించి ఆలోచిస్తాం. భార్య బిడ్డలు, నా భార్య ఎలాగ 18 నుంచి మనకి 22 శ్లోకాల వరకు కూడా నేను నాది అని అనుకోవడం మూలంగా
అయ్యో నా భార్య ఈ పిల్లలందరినీ ఎలా చూసుకుంటుంది, మనం ఎన్నో ఎగ్జాంపుల్స్తో చూసుకున్నాం. ఇవన్నీ జరిగిపోతాయి. కానీ మనం ఉన్నంత కాలం ఏమనుకుంటాము, మన వల్లనే జరుగుతున్నాయి, మనం లేకపోతే వీళ్ళు లైఫ్ లీడ్ చేయలేరు, ఇవన్నీ అనుకుంటూ ఉంటాము. సో అలాగే ఆ పురంజనుడు అంతా కూడాను వాళ్ళ వైఫ్ ఎంత మంచిది, నేను తింటేనే నేను తినేది, నేను నవ్వితే నేను నవ్వేది, నేను ఒకవేళ ఎప్పుడన్నా దూరంగా వెళ్ళిపోతే నా విరహంలో ఉండిపోయేది అనేసి అవన్నీ కూడా ఆమె గురించి తలుచుకుంటూ తలుచుకుంటూ అలాగే వాళ్ళ సంతానం గురించి కూడా ఆలోచించుకుంటూ ఉంటాడనమాట. సో అది మనం 22 శ్లోకాల వరకు కూడా చూసాము. ఇప్పుడు అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు బాడీని వదిలి వెళ్ళాల్సి వస్తుందా లేదా అనేది, ఇప్పుడు ఆల్రెడీ దేహం కాలిపోతా ఉంది, దేహం ఆల్రెడీ లేదు. సో ఇప్పుడు ఆల్రెడీ శరీరాన్ని వదిలి ఆత్మ రావాలి కదా బయటికి. సో నేను మీకు ఈ రోజు శ్లోకాలన్నీ అయిన తర్వాత నేను ఒక పిక్చర్ చూపిస్తాను వీటన్నిటికీ సంబంధించింది. మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదంతా కూడా ఆ పిక్చర్లో చాలా క్లియర్గా అర్థమవుతుంది. నేను చూపిస్తాను తర్వాత. ఓకే, గుర్తు చేయండి ఒకవేళ నేను మర్చిపోయినా ఎవరైనా. పశువైద్యావనైరేష నీయమానः స్వకం క్షయం అన్వద్రవన్ననుపథాః శోచంతో భృశమాతురాः. చదవండి మాతాజీ ఎవరును. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. వసువజ్యవనైరేష నియమాన స్వకంక్షయం అన్వద్రవన్ననుపథాం శోచంతో వృషమాతురాః. శీల ప్రభుపాదికి ఇదే. యవనులు పురంజనుని పశువు వలె బంధించి తమ స్థానమునకు తీసుకుని పోచుండగా అతని అనుచరులు మిగిల శోకించిరి. ఆ రీతిన శోకించుచునే వారు అతనిని అనుసరింపవలసి వచ్చెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఎప్పుడైతే ఇప్పుడు దాకా యవనుడు ఏంటంటే భయము అలాగున్నాడనమాట. ఇప్పుడు ఏంటంటే మృత్యు అనమాట. ఇంకా ఆటోమేటిక్గా ఒక మృత్యు దేవత లాగా, ఆ మృత్యు దేవత చేతిలో ఏముంటుంది, పాశం పాశం. పాశం ఉంటుంది కదా. సో అదే అన్నమాట, దాన్ని పట్టుకొని లాక్కొని వచ్చేస్తాడనమాట మన ఆత్మని. సో అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట, యవనులు పురంజుని పశువు వలె బంధించి, ఎందుకంటే రావాలి అని లేదు, ఇష్టంగా లేదు, కానీ ఆ దేహం నుంచి తీసుకొని రావాలి కాబట్టి ఆయనలో బంధించేసి, ఒక పశువుని కనుక తాళ్లతో బంధించి ఎలా లాక్కొని పోతారో అలా లాక్కొని పోతూ ఉన్నారు. అయితే వాళ్ళతో పాటు వాళ్ళ అనుచరులు అంటున్నారు. ఎవరు అనుచరులు అంటే అతని బంధుమిత్రులు అనుచరులు. మాతాజీ, ఆ? బంధుమిత్రులు. కోరికలు బంధుమిత్రులు అంటే ఎవరు? కోరికలు ఇప్పుడు మనం ఆత్మ, మన శరీరానికి బంధుమిత్రులు అంటే ఎవరు? ఇంద్రియాలు. మన లోన ఉండే భాగాలు మాట్లాడి మనసు, బుద్ధి, అహంకారం అవన్నీ. మెయిన్ గా ప్రాణశక్తి మాతాజీ. ఫస్ట్ మనల్ని వదిలి వెళ్ళేది ఏంటిది, 5 సర్పాలతో ఉన్న ప్రాణశక్తి, అదనమాట. అవి అనుచరులు అంటే మన కోరికలు ఏవైతే ఉంటాయో అవి, మీరు అన్నట్టు సూక్ష్మ శరీరం కూడాను, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా లాక్కొని తీసుకురావాల్సిందే అన్నమాట. ఏవి కూడా రావాలనిపించవు. ఆత్మను లాగినప్పుడు ఆత్మతో పాటు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ప్రభుపాదుల వారు మెయిన్ గా మనకేం చెప్తున్నారంటే, ఈ అనుచరులు అంటే ఎవరు అంటే మనం, మన ప్రాణశక్తి ప్లస్ ఏదైతే కోరికలు ఉంటాయో, మనలో ఎన్నో రకాలైన కోరికలు ఉంటాయో అవి దుఃఖిస్తూ. ఎందుకు కోరికలు దుఃఖిస్తాయి ఆ టైంలో? అవి కంప్లీట్ కాలేదని. అప్పుడేం కోరికలు ఉంటాయి మాతాజీ? ఈ దేహంలో ఉంటే ఎన్నో కోరికలు తీర్చుకుందాం అనుకున్నానే నేను, ఏ కోరికలు తీరట్లేదే, నాకు ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుంది అని బాధ ఉంటుంది కదా. నా నా కూతురు పెళ్లి చూద్దాం అనుకున్నా, మాతాజీ మనవరాలు అప్పుడు పెళ్లి. కూడా ఉంటుందా మాతాజీ ఇట్లాంటివన్నీ? మాతాజీ ఆ టైంలో కూడా ఇట్లా అనుకుంటామా మాతాజీ కోరికలు అనుకుంటాం, అదే కదా ఇక్కడ చెప్తుంది. మరి ఇదే రియల్ గా జరుగుతుంది మాతాజీ, అదే కదా చెప్పడం. నాకు మన అనిపిస్తుంది ఆ ఎంత టైంలో మనకు అక్కడ అమ్, ఒక లెక్చర్ లో నేను విన్నాను. మనమంట, మనము ఎంత బంధించి మనము వెళ్ళలేకపోతామో మనకి అంత టైం, మనకి ఎంత 90,000 యోజనాస్ ఉంటుంది యమలోకం అనేది మన దగ్గర నుంచి. సో ఆ యమలోకానికి తీసుకెళ్ళడానికి కొంతమందికి 2 ముహూర్తాల్లో వెళ్ళిపోతారంట. వాళ్ళు రెడీగా ఉన్న వాళ్ళు ఏమి ఇబ్బంది పెట్టరంట, వెంటనే వచ్చేస్తారంట. కొంతమంది అసలు రారంట, మొండికేస్తా ఉంటే వాళ్ళని లాక్కొని లాక్కొని వెళ్తూ ఉంటే అది ఒక్కొక్కసారి సంవత్సరం పడుతుందంట, ఒక్కొక్కసారి 6 నెలలు పడుతుందంట, ఒక్కొక్కరికి ఒక్కో టైం. ఈ 6 నెలలు మనం నరక బాధ పడుతూ ఉంటాం అనమాట తీసుకెళ్లేటప్పుడు. సో ఇప్పుడు మనకి అర్థమవుతుంది ఏంటి, అప్పుడు చుప్చాప్గా వెళ్ళిపోదాం వాళ్ళతోటి.
ఏమీ హింసించకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అదనమాట. సో నాకు అదే అనిపించింది నిన్న లెక్చర్లో వింటా ఉంటే. అదేంటంటే అంత ఇబ్బంది పడతామంట మాతాజీ మనము. మనము ఎంత నిరాకరిస్తామో రావడానికి, ఎంత అటాచ్మెంట్ ఎక్కువ పెట్టుకుంటామో అంత డిలే అయిపోతూ ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరాన్ని కాల్చుకుంటూ మనకి దప్పికేస్తూ ఉంటుంది, నీళ్లు ఉండవు. మళ్ళీ ఇంకా ఇంకా మనకి ముందు వస్తుంది ఇంకా శ్లోకాల్లో మనకి మీరు చూస్తూ ఉంటే బాబో ఇదంతా అవుతుందా అనేసి మనకే టెన్షన్ వస్తుంది అనమాట ఇవన్నీ వింటే మనకి. సో ఆ విధంగా ఏంటంటే మన కోరికలు ఈ ప్రాణశక్తి సోకించుకుంటూ ఉంటాయి అన్నమాట. ఆటోమేటిక్గా ఆత్మని బంధించి తీసుకెళ్తూ ఉంటే దాన్ని ఫాలో అయిపోయి ఇవి కూడా వెళ్తూ ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో అది ఇక్కడే ప్రపంచం మనకి మనల్ని ఏంటంటే ఇప్పటి వరకు యవ్వన రాజు ఏంటంటే భీతి రూపంలో, భయం రూపంలో ఉంటాడు. ఇక్కడి నుంచి ఏంటంటే మృత్యుదేవత రూపంలో ఉండి ఆయన బంధించి తీసుకుపోతూ ఉంటాడు. ఎక్కడికి తీసుకెళ్తాడు మనల్ని? యముడి దగ్గరికి తీసుకెళ్తారనమాట. అయితే ఆ యముడు మనం వెళ్ళిన తర్వాత మన కోరికలను బట్టి, మన కర్మ ఫలాలను బట్టి మనకి నెక్స్ట్ ఏ బాడీ రావాలో మనకి పనిష్మెంట్ వేస్తాడనమాట. ఆ పనిష్మెంట్ ప్రకారంగా మనం వేరే శరీరాన్ని తీసుకుంటాం అనమాట. ఇదంతా ఈ పనిష్మెంట్ రాసి చేయడానికి మనం ఎలా ఫోర్స్ చేస్తామో దాన్ని బట్టి టైం పడుతూ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక నిమిషంలో ఒక 2 ముహూర్తాల్లో అయిపోతుంది. కొంతమందికి 6 నెలలు పడుతుంది, కొంతమంది సంవత్సరం పడుతుంది, కొంతమంది 2-3 ఏళ్ళు పడుతుంది. సో ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి మనకి చెప్తూ ఉన్నారనమాట. సో ప్రపాల్ వారు ఏం చెప్తారు, ఇక్కడ దేహము శుభ్రంగా దేహం మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది. ఎందుకంటే మనం ఇక్కడే పుట్టాము, ఇక్కడే కలిసిపోతాము అంటారు కదా. అదేంటి అంటే ఇది దేహం గురించి అనమాట, ఆత్మ గురించి కాదు యాక్చువల్ గాను. సో అది ఈ పంచభూతాల్లో కలిసిపోతుంది. దాని తర్వాత ఏంటి అంటే మన ఆత్మని బంధించి వాళ్ళు యముడి దగ్గరికి తీసుకుపోతే దాని ప్రకారంగా మనకి నెక్స్ట్ బర్త్ ఏంటి అనేది మనకి తెలుస్తుంది అనమాట. అది కూడా నెక్స్ట్ అనేది ఇమీడియట్ గా డిసైడ్ అవుతుందంటే అది కూడా మనం చెప్పలేము అనేది చెప్తూ ఉన్నారనమాట. ఓకే, హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. నేను ఒక చిన్నది చూసాను మాతాజీ వీడియో. అది ఒక్క నిమిషమే మాతాజీ చెప్తాను. అది చెప్పండి చెప్పండి. ఈ 5 పంచభూతాల్లోని ఈ భూమిలో భూమి, జలములో జలము, వాయువులో అవును. వాయువు ఇవన్నీ కలిసిపోయినాక మన దగ్గర ఒక శబ్దం ఒకటి మిగిలి ఉంటుంది కదా, ఆకాశము ఆ, శబ్దం కదా. అదేంటవుతుందంటే మన నుంచి మనం పూర్వం మన జన్మలో అంతా మనం మాట్లాడిన మాట సౌండ్లన్నీ కూడా యాక్సెప్ట్ చేసుకుంటారు. ఆకాశం యాక్సెప్ట్ చేసి తనలో నిక్షిప్తం చేసుకుని ఉంచుకుంటుందిట. ఉంచుకున్న తర్వాత ఆ ధ్వనిలో మనం మాట్లాడేటప్పుడు చెడ్డ మంచి 2 ఉంటాయి కదా. అందులోని ఆ ధ్వనులన్నీ ఎలా ఉన్నవి ఏమిటి అని అప్పుడు యమధర్మరాజు చిత్రగుప్తుడిని ఈ జీవి వెళ్ళినప్పుడు అడుగుతాడట. అడిగినప్పుడు ఆకాశము సాక్షిభూతముగా నిలబడి తనేమో ఈ ధ్వని రూపకంగా తనలో ఇముడుచుకున్నవి అవి తనకి చిత్రగుప్తుడికి చెప్తుందిట. అది ధ్వని, ఆ భాషలో తన ధ్వనిని ఆ చిత్రగుప్తుడికి ధ్వని ద్వారా ఇస్తుందిట. ఇచ్చినప్పుడు మన నోట్లోంచి ఏదైతే మంచి చెడు అనే మాటలు అవన్నీ కూడా మనకి ఎంతో సాక్షిభూతంగా నిలబడి ఆ ఆకాశం చెప్తుందిట. అప్పుడు అతను రాస్తాడు. హరే కృష్ణ. ఇది ఐడియా లేదు మాతాజీ, నేను వినలేదు ఎక్కడాను. నేను విన్నాను మాతాజీ. హరే కృష్ణ. అది రాని పెట్టమంటే మాతాజీ మీకు నో ప్రాబ్లం మాతాజీ. సో యాక్చువల్గా మనకి డివోటీస్ కి అయితే యమభటులు రారంటారు కదా. రారు కదా మాతాజీ, అసలు అది గొడవే లేదు కదా. డివోటీస్ కి మనకి నిన్న వచ్చింది కదా మనకి. డివోటీస్ కి ఏమవుతుంది, నెక్స్ట్ వెంటనే బర్త్ అనేది ఉండదు కదా, వాళ్ళు డైరెక్ట్ గా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతారు. అందుకే మనకి అజామిలా చూస్తే నారాయణ అని వెంటనే ఆయనకి ఎవరు వచ్చారు ఆయన తీసుకుపోవడానికి? విష్ణుదూతలు వచ్చారు ఆయనకి. నారాయణ అన్న 4 విష్ణుదూతలు వచ్చారు. కానీ ఇంకో పక్క 3 యమకింకర్లు కూడా వచ్చారు, యమదూతలు కూడా వచ్చారు. వాళ్ళు వచ్చి మేము అని కొట్టుకున్నారు. అదంతా మనకి నెక్స్ట్ ఇంకా వస్తుంది అనుకోండి, నెక్స్ట్ క్యాంటోలో వస్తుంది మనకి. కాకపోతే మనం ఎప్పుడైతే భగవంతుని తలుచుకుంటూ భగవంతుడి లాగా ఉంటామో అప్పుడు ఓకే, మేబీ మనకి ఇంకా కొంచెం పనిష్మెంట్ ఉండి మనకి ఇంకా లైఫ్ తీసుకోవాలని ఉన్నా కూడా ఏంటంటే మనకి ఇంత డ్రాగింగ్ ఇదంతా ఉండదు. వెంటనే మనకి పనిష్మెంట్ దొరకడం, మనం మళ్ళీ దాని లైఫ్ తీసుకోవడం రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అది ఓకేనా. హరే కృష్ణ మాతాజీ. ప్రణామం మాతాజీ. ప్రణామం మాతాజీ. మాతాజీ, పుణ్యాత్ములు అయినా పాపాత్ములు ఎవరైనా కానీ యమధర్మరాజు దగ్గరికి పోతారు. మనం పుణ్యం చేసుకొని పోతేనేమో మనం ఎవరైనా నాయకుడు వస్తే ఎట్లా స్వాగతిస్తామో అట్లా స్వాగతించి తీసుకుపోతారు.
లేకుంటేనేమో ఇంకా ఈ ఎమ్మ బట్టలు ఈ రూర హింసలు పెట్టుకుంటూ తీసుకుపోతారని అర్చరాది అని వైష్ణవ సాంప్రదాయంలో పరమపదించినాక అది చెప్తారు మాతాజీ. అవునా అందులో ఐడియా లేదు చెప్పారు మాతాజీ. మాతాజీ. బట్ ఏంటంటే మీరు అన్నట్టు ఎవరైనా సరే అది ఎలాంటి వాళ్ళైనా వాళ్ళని మాత్రం ఆ, యముడి దగ్గరికి వెళ్ళాల్సిందే. ఎందుకంటే మనం పుణ్యం పాపం కాదు, మనం ఏది కాకుండా నిష్కామ కర్మయోగ చేస్తాము, అప్పుడు మాత్రమే మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతాం. లేకపోతే ఇప్పుడు పుణ్యమైన దాన్ని అందుకే కదా మనకి రెండూ చెయ్యొద్దు అని చెప్పడం, మనకి పుణ్యం వద్దు మనకి పాపము వద్దు అనుకుంటున్నాం. భగవంతుడి రూపంగా చేస్తే మనకి ఆ పుణ్యం మనకి రాదు అని చెప్పేసి చెప్పడం. అప్పుడు ఏమవుతుందంటే మనకి బ్యాలెన్స్ అనేది ఏమి ఉండదు. లేకపోతే ఆ బ్యాలెన్స్ అనుభవించడానికి రావాలి. అందుకే కదా మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి అన్నా, మనం ఎవరికైనా డబ్బులు తీసుకోవాలి అని ఉన్నా అడిగి తీసుకోవాలి, అడిగి ఇచ్చేయాలి అని చెప్పడం. ఎందుకంటే దానికోసం మళ్ళీ మనం ఇంకో జన్మ తీసుకోవాల్సి వస్తుంది. సేమ్ అందుకని పాపము పుణ్యాన్ని కూడా దానికి కూడా అలాగే చెప్తారనమాట. ఓకే. అంటే మన భక్తి మార్గంలో ఉన్నా కానీ జన్మ తీసుకోవాల్సి వస్తుందా మాతాజీ? అంటే మన పర్సంటేజ్ ఉంటుంది కదా మాతాజీ, మనం ఎంత చేసాం 100% అయిన దాకా మనం బర్త్స్ తీసుకోవాలి కదా. ఇంతమంది చేసుకున్న విషయాలు కూడా ఉంటాయి కదా భక్తిలో, ఆ జ్ఞాపకం మొత్తం ఉంటాయి కదా మాతాజీ. ఓన్లీ మనం ఏదో ఇప్పుడు ఈ 30 ఏళ్ల తర్వాత మనం అంటే ఇప్పుడు కూడా పూర్తి భక్తి చేస్తున్నామా మాతాజీ? ఏమీ లేదే. ఏదో చాంటింగ్ చేస్తున్నాం, ప్రసాదం తింటున్నాము అంటే మనం ప్రాపర్గా భక్తులే 24/7 భగవంతుడి గురించి ఆలోచిస్తున్నామా? లేదు కదా. మిక్స్డ్ మాతాజీ మనదంతా కూడా. మనం సాధనలో ఉన్నాం అంతే. మనం ఇప్పుడు ఇలా ఉన్నాము అంటే మనకి నెక్స్ట్ బర్త్ లేదు అనుకోవటం మాత్రం కరెక్ట్ కాదు. అందుకే అజామిలాది కూడా ఏం చెప్తారు అంటే ఆయన నారాయణ అని అన్నాడు కాబట్టి ఆయనకి వెంటనే ఏం భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోలేదు. నెక్స్ట్ ఆయనకి అదే నెక్స్ట్ లైఫ్ పక్కా భక్తుడిలాగా ఉండి ఎటువంటి ఆటంకాలు లేకుండా మనకి అరేంజ్మెంట్ చేస్తాడు భగవంతుడు. అదనమాట మెయిన్. అదే ప్రయాగక్షేత్రంలో తపస్సు చేసుకుంటాడు అని ఉంటది కదా మాతాజీ. అవును మాతాజీ. అజామిల్. అవును. యా 12 సంవత్సరాల కన్నా తపస్సు చేసుకున్న హరిద్వార్లో తపస్సు చేస్తాడు మాతాజీ. అవును మాతాజీ. ఆ తర్వాత అవును ఇప్పుడు నీకు టైం అయ్యింది అని అప్పుడు విష్ణు దూతలు వచ్చి తీసుకెళ్ళిపోతారు ఆయన. ఓకే. పురీం విహాయోపగత ఉపరుద్ధో భుజంగమః యదా తమేవానుపురి విశీర్ణ ప్రకృతిం గత. హరే కృష్ణ. చదవాలా మాతాజీ? చదవండి కృష్ణ యశోద మాతాజీ, మాతాజీ. మీరు చదవండి. పురిం విహయోపగత ఉపరుద్ధో భుజంగమః యదా తమేవానుపురి విశీర్ణ ప్రకృతిం గత. అది వరకే యవన రాజు సైనికులచే బంధింపబడి పురమును విడినట్టి సర్పము ఇతరులతో పాటు తన ప్రభువును అనుసరింపదొడగను. పురమును వారు విడినంతనే అది శిథిలమై ధూళిలో కలిసిపోయాను. హరే కృష్ణ. ప్రణామం. హరే కృష్ణ. థ్యాంక్ సో యూ. ఇక్కడ మళ్ళీ నారదుల వారు చెప్తున్నారనమాట. ఎప్పుడైతే ఆ మనకి ఈ దేహం ఏదైతే ఉందో అంటే పురము అంటే దేహమే కదా, అది మొత్తం ధూళిలో కలిసిపోయింది. అంటే ఇప్పుడు కాల్చారు అనుకోండి, ఆ బూడిదైపోతుంది, అది కలిసిపోతుంది. లేకపోతే మట్టిలో కప్పి పెడితే చిన్న చిన్నగా అది మట్టిలో కలిసిపోతూ ఉంటుంది అనమాట. కానీ ఎప్పుడైతే ప్రభు అంటే ఆత్మ అన్నమాట, ఆత్మ ఎప్పుడైతే శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుందో దాంతో పాటు ఈ ప్రాణశక్తి కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఇంద్రియాలు ఇంద్రియార్థాలు అవన్నీ కూడాను వాటిని అనుసరిస్తూ వెళ్తాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో అయితే ఇక్కడ ప్రపాదుల వారు ఏంటి అంటే మనము ఈ మట్టిలో పుట్టాము మట్టిలోకే చేరతాము అనేసి మనకు చెప్తూ ఉంటారు కదా. అయితే ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో ప్రపాదుల వారు మనకి ఏం చెప్తున్నారంటే మనము ఈ శరీరాన్ని ఎప్పుడు కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎలా అంటే మనం ఈ శరీరాన్ని ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటాం కదా, అది మంచిది కాదు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. ఫస్ట్ సెకండ్ పారాగ్రాఫ్లో కూడా దాన్ని ఏంటంటే ఇక్కడ చూడండి, శత్రువులచే దాడి చేయబడిన పురమును పురవాసులు విడిచినప్పుడు శత్రువు దాన్ని ఫిరంగులతో శిథిలం కావించను. అంటే ఫిరంగులతో అంటే మనకి మంటలు పెట్టడం కానీ బూడ్చి పెట్టడం కానీ, ఎవరు మనం మిగతా వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు ఆ పని చేస్తారనమాట. అది మనకి ఫస్ట్ పారాగ్రాఫ్లో. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే పురవాసులు దాన్ని విడిచిపోగా అది నశించిపోను, అది కాలిపోతుంది. సెకండ్ పారాగ్రాఫ్లో ప్రపాదుల వారు ఏం చెప్తారంటే మనము ఆ ఈ అయ్యో
ఎట్లాగా ఈ శరీరం ఏమైపోతుందా అని దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం కదా, దాని గురించి చెప్తూ ఉన్నారనమాట. మనం శరీరాన్ని గురించి ఎక్కువ ఆలోచిస్తూ లోపల ఉన్న ఆత్మ గురించి పట్టించుకోకపోతే ఏం జరుగుతుంది అనేదాన్ని ఇక్కడ ప్రపాదుల వారు చెప్తున్నారు. అది మనం మూర్ఖులు లాంటి వాళ్ళమే అని చెప్తున్నారు అనమాట. అంటే ఎలా అంటే పురవాసుల్ని పట్టించుకోకుండా మనం పురాన్ని, దానికి ఎక్కువగా ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకుంటాము, ప్రతిసారి మాతాజీ గారిని నేను కానీ ఎక్కువ సార్లు వాడుంటాం మీకు. పంజరంలో ఆ ఫుడ్ పంజరంలో చిలక, చిలకకు లోపల ఫుడ్ పెట్టకుండా పంజరానికి రోజు కలర్లు మార్చుకుంటూ మనము పెయింటింగ్స్ వేసుకుంటూ దానికి రకరకాల డెకరేషన్ చేస్తూ ఉంటే ఏమవుతుంది? అదే ఇక్కడ ప్రపాదులు వారు ఆడుతున్నారు, పురవాసుల్ని పట్టించుకొనుక పురము యొక్క స్థితిని మెరుగుపరచుట యందు నెలకొన్నవాడు మూర్ఖుడే అని చెప్తున్నారు అనమాట. సో అందుకని మనం ఏం చెయ్యాలి అంటే, మనం ఈ ఆత్మ ఏంటి, దీనికోసం మనం ఏం చెయ్యాలి అని చెప్పి ఓన్లీ బాహ్య పరిరక్షణ కాకుండా, ఈ దేహాన్ని గురించి కాకుండా లోపల ఉన్న దాని గురించి కూడా మనం చెయ్యాలి. లేకపోతే మనం దేంతో సమానం అంటే గోవు గాడిదతో సమానం. ఎందుకంటారు గోవు? నాకు ఇది ఏంటంటేనే అదేంటి అబ్బా, గోవు మంచిది కదా, గోవుతో ఎలా పొగిడా, ఎందుకు అట్లా అన్నారు? గాడిదంటే ఓకే అర్థమవుతుంది, గోవుతో ఎందుకంటారు? అవును గోవుతో మాతాజీ, ఎందుకు? అట్లనే నాకు డౌట్ వచ్చింది. ఇది యాక్చువల్గా అమాయకమైనది అంటే భాగవతంలో శ్లోక మాతాజీ, ఇదిగోండి 10th క్యాంటోలో వస్తుంది మనకి. యస్మాత్ బుద్ధి కుణిపే త్రిధాతుకే స్వధీ కళాత్రాదిషు భౌమ యుజ్యతి యత్తీర్థ బుద్ధి సలిలేన కర్హిచిత్ జనేష్వభిఘ్నేషు సయేవ గోకరః. అంటే ఏంటంటే మనము ఎప్పుడైతే మన దేహాన్ని మనము ఇదిగా భావించుకుంటూ దేహానికి సంబంధించింది వీటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే త్రిధాతుమైన దేహమునే తన్నుగా భావించువాడు, దేహమునకు సంబంధించిన వారిని బంధువులను తలంచువాడు, జన్మస్థానమును పూజనీయమని తలంచువాడు, తీర్థస్థానమునకు వెడులనిది ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులకు వారిని కలుసుకుంటూ కాక కేవలము స్నానమార్థమైన వాడు గాడిద లేక గోవుగా పరిగణించును అని చెప్తున్నారు అనమాట ప్రపాదుల వారు. ఎందుకు అంటే ఇది మామూలుగా మనకి నంబర్ చెప్పరా ఇంకొకసారి? 10th క్యాంటో 84th చాప్టర్ 13th శ్లోక. ఓకే థ్యాంక్ ఆ, ఇది ఎందుకు అంటే ఆవుతో ఎందుకు పోలుస్తారంటే ఆవు ఎంతో అమాయకమైంది. ఆ ఏంటంటే ఏం చెప్పినా అది చేస్తూ ఉంటుంది అనమాట. దానికి ఫుడ్ పెట్టినా పెట్టకపోయినా పాలు ఇవ్వడం అంత అమాయకం అనమాట. అది ఇప్పుడు దాన్ని చంపి వధశాలకు తీసుకెళ్తూ నిరాకరించదు, నో నేను రాను, ఏమీ లేదు అని. ఆ యజమాని ఏం చెబితే అది చేస్తూనే వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకోసమని గాడిద ఎందుకు అంటే, గాడిద కూడా అంతే, ఎంత అధికమైన బరువు మోస్తుంది. దేనికోసము? ఆ యజమాని పెట్టే చిన్న పట్టెడు గడ్డి కోసం అనమాట. అందుకోసమని వీటన్నిటిని ఇప్పుడు మనం ఎందుకంటే ఇప్పుడు మనం తీర్థయాత్రలకు వెళ్ళామనుకోండి, తీర్థయాత్రలకు వెళ్ళినా కూడా మనం యాక్చువల్గా కళ్ళతో చూస్తూ ఉంటాం, అబ్బో ఇది నీట్గా లేదు, అట్లా ఉంది ఇట్లా ఉంది బాబోయ్ అనుకుంటూ ఉంటాం. కానీ మనం తీర్థయాత్రలకు వెళ్తే చూడాల్సిందేంటి, మన చెవులతోటి అది ఎంత శుద్ధమైన ప్లేసు, అక్కడ ఉన్న లేలలేంటి వాటిని చూడాలి కానీ వినాలి కానీ కళ్ళతోటి ఇది నీట్గా ఉందా లేదా. ఇప్పుడు బృందావనం వెళ్ళి అబ్బో ఎంత చిరాగ్గా ఉందో, అగ్లీగా ఉంది, ఇంకోసారి మనం బృందావనంలో అడుగు పెట్టకూడదు అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం మూర్ఖులమా కాదా? అవును మూర్ఖులం కదా. అది ఇక్కడ మనకి చెప్పడం అనమాట. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇప్పుడు తీర్థస్నానానికి వెళ్ళాలి కానీ ఏదో ఊరికే స్నానానికి పోయి వచ్చాను, నాకు అసలు అక్కడ ఎవరో జనసంగానం, నాకు ఇదంటితో పని లేదు, ఏదో గంగలో మునిగి వస్తే మంచిదంట అందుకొని మునిగేసి వచ్చాను అలా అనుకుంటే అది వేస్ట్. అదనమాట ఇక్కడ ప్రపాదుల వారు చెప్పడం. సో మన దేహానికి ఎంత చేసినప్పటికీ కూడా మనం లోపల ఉన్న ఆత్మని పట్టించుకోకపోతే మనం మూర్ఖుల కింద లెక్క అనేది మనకి మెయిన్గా ప్రపాదుల వారు ఇక్కడ చెప్తుంది దాన్నే అనమాట. ఓకే, నెక్స్ట్ లాస్ట్లో ఏంటంటే మనకి ఇంకా ఈ మనము శరీరం చనిపోయింది అనుకున్న తర్వాత కూడా ఇంకా ఏంటంటే మెదడు గుండె ఇంకా పనిచేస్తుందేమో అనేసి ఈ మనకి అందరూ కూడా చెక్ చేస్తూ ఉంటారు, దానికే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. కానీ అసలు మెయిన్ అన్నీ వెళ్ళిపోయాయి అని అది కూడా ప్రపాదుల వారు ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఇంకా దానికి ఒక మెదడుకి గుండెకి ఏదో విలువ కట్టాలి అని చూస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఈ ప్రాణశక్తి ఆత్మ వదిలిపోతాయో వాటికి ఇంకా పని ఉంటుందా? గుండెకి వీటన్నిటికీ, మెదడు కానీ గుండె కానీ వాటికి ఏం విలువ ఉండదు ఇంకా. అదనమాట ఇక్కడ ప్రపాదులు వారు చేయడం. అందుకే దేహాన్ని కాదు ఆత్మని పట్టించుకోండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట.
వికృష్యమాణ ప్రసభం యవనేన బలీయసా నావిందత్తమసావిష్టః సఖాయం సుహృదం పురః. చదవండి హరే మాతాజీ. కృష్ణ హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. ప్రణామం రాధా మాతాజీ. మాతాజీ చదవండి. రాధా మాత చదవండి. హరే కృష్ణ. చదవాలా మాతాజీ? నెక్స్ట్ హరే సరోజిని కృష్ణ. మాతాజీ, రాధా మాతాజీని చదవండి. వికృష్యమాణా ప్రసవం యవనేన బలీయసా నావిందత్తమసావిష్టా సకాయం సుహృదం పురా. పురంజనుడు మహాబలశాలియగు యవనునిచే బలవంతముగా ఈడవబడినప్పుడు కూడా అజ్ఞాన వశమున అతడు తన మిత్రుడు శ్రేయోభిలాషి అయిన పరమాత్ముని తలంపలేకపోయెను. హరే కృష్ణ మాతాజీ. సో హరే కృష్ణ. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? సో ఈ బలవంతంగా ఈడ్చుకెళ్తూ ఉన్నారు. ఆయనతో పాటు అనుచరులు కూడా ఫాలో అవుతున్నారు, ప్రాణశక్తి కోరికలు ఇవన్నీ. కాకపోతే ఆ టైంలో కూడా ఏ మాత్రం కూడా భగవంతుడి గురించి తలుచుకోవట్లేదన్నమాట పురంజనుడు. ఎందుకు తలుచుకోవట్లేదంటారు? ప్రాక్టీస్ భార్య జీవితంలో బిడ్డల ఎప్పుడు తాలూకా తలుచుకోలేదు కాబట్టి జ్ఞాపకాల్లోనే రాదు. ఉంటాడు కదా. అజ్ఞానం. అజ్ఞానం. అటాచ్మెంట్ దేహంతో దానివల్ల బలవంతంగా ఈడ్చుకెళ్తున్నారు. ఇప్పుడు ఆ బలవంతంగా ఈడ్చుకెళ్ళేటప్పుడైనా అయ్యో నాకు ఈ కష్టం వచ్చిందే, నా ఫ్రెండ్ ఉన్నాడే, నా బెస్ట్ ఫ్రెండ్, నా శ్రేయోభిలాష్ ఉన్నాడే అని ఒక్కసారన్నా కూడా మనం తలుచుకోవట్లేదన్నమాట. అందుకే ఇక్కడ రాశారు కదా, అజ్ఞానవశమున. మనకి ఈ అజ్ఞానం మూలంగా ఏంటి అంటే మనకి భగవంతుడి గుర్తు రావట్లేదు. అదే భక్తులకైతే ఎందుకు భగవంతుడు గుర్తు చేస్తాడు? ఆయన జ్ఞానం ఇస్తాడు మనకి. అది ఎక్కడ చెప్పబడింది మనకి, నేను జ్ఞానం ఇస్తాను అని? భగవంతుడు ఎప్పుడు చెప్పాడు నేను జ్ఞానం ఇస్తాను అని? భగవద్గీతలో అదే ఎక్కడ శ్లోక ఏంటి? 5:29 ఇచ్చారు ఇక్కడ. 5:29 కాదు మాతాజీ. ఓకే. అది శాంతి అదే శ్లోకం బ్యాండ్ 5:29. చాప్టర్ మాతాజీ. మాతాజీ క్లూ చతుశ్లోకి ఇస్తలేను. కూడా ఇస్తున్నారు. 10th చతుశ్లోక చాప్టర్ లో ఉంది చతుశ్లోకి పదిహేను పాయింట్ భగవద్గీతలో. 15 మాతాజీ. శ్లోకంలో ఒక శ్లోకం. అదే శ్లోక ఏంటి అమ్మ పద్మాక్షి మాతాజీ? 10th చాప్టర్ మాతాజీ క్లూ సర్వోత్తమ ఇచ్చాను. హృదయాన్ని ఇచ్చిన తేషాం మాతాజీ. సతతి పుత్రాణాం బలితాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతే. హరే కృష్ణ. ఎగ్జాక్ట్లీ వెరీ గుడ్. మాతాజీ. కొన్ని ఇంపార్టెంట్ శ్లోకాస్ మనం గుర్తు పెట్టుకోవాలి. ఓకే, అందుకే అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాం మాతాజీ నేను. ఓకేనా? అది ఇక్కడ 5.29 ఇచ్చింది కనకోలి మాతాజీ. సబ్బరి 5.29 ఇచ్చున్నారు కదా అంట మాతాజీ. అది శాంతి శ్లోకం. యా మాతాజీ. సో అందుకనే మనం గుర్తు పెట్టుకోవాలి మాతాజీ. 9th మాతాజీ, 10th మాతాజీ, 10.10 తేషాం పూజితాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం. సో మనం మర్చిపోయినా భగవంతుడు మనకి ఆ జ్ఞానం ఇచ్చి గుర్తు చేస్తాడు భగవతి. కానీ ఎప్పుడైతే మనం ఈ దేహంతో అటాచ్మెంట్ అయి ఉంటామో వాళ్ళకి ఈ అజ్ఞాన వశాన్ని ఏంటంటే వాళ్ళకి నా శ్రేయోభిలాష్ ఉన్నాడే ఒకడు, నాకు హెల్ప్ చేస్తాడే. అందుకే చూడండి, మనకి ఒక్కొక్కసారి ఏదైనా కష్టం వస్తే ఎవరికి ఫోన్ చేయాలి అని టక్కున ఐడియా వస్తుంది. అబ్బా నేను భలే కాల్ చేశాను వీళ్ళకి, నా భలే పని అయిపోయింది అనుకుంటాం. అది ఎవరిస్తారు మనకి ఆ హింట్? వాళ్ళకి కాల్ చేయి, నీకు ఈ పని అయిపోతుంది అని. భగవంతుడు మాతాజీ. భగవంతుడే ఇస్తాడు అది. ఎందుకంటే మనం ఆయన మీద ఆధారపడి ఉంటాం. నేనే చేసుకోగలను అనుకుంటే అది ఎప్పటికీ రాదు మనకి. అదనమాట. సో ఇక్కడ ప్రపాదులు వారు మనకి ఏం చెప్తున్నారు అంటే, ఎందుకు ఆ అజ్ఞానం అనేది ఎందుకు అంటే మెయిన్ భగవంతుడి గురించి ఈ 3 విషయాలు మనకి తెలియట్లేదు. ఈ అజ్ఞానం మూలంగా ఈ 3 విషయాలు తెలియట్లేదు. ఏంటిది? భగవంతుడే ఆయన భోక్త అని, ఆయనే అధిపతి అని, ఆయనే మనకి శ్రేయోభిలాషి అనేది. ఈ 3 విషయాలు ఎప్పుడైతే మనం చక్కగా తెలుసుకొని ఉంటామో ఆటోమేటిక్గా మనకి ప్రాబ్లం వస్తే, ఇప్పుడు నాకు ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నేను వెంటనే కాల్ చేస్తాను. నేను రేవతి గోపి, ఎందుకంటే నాకు శ్రేయోభిలాష కరెక్ట్గా చెప్తారు, నేను కాల్ చేస్తాను. సో అలాగా భోక్త మాతాజీ. భోక్త శ్రేయోభిలాష్ ఇంకోటి ఏంటి మాతాజీ? ఆ, 3 ఆ, అన్నారు. మాతాజీ అధిపతి మాతాజీ. ఓకే మాతాజీ. సర్వలోక మహేశ్వరు ఆయనే కదా దేవాతి దేవుడు. అది ఓకే. మాతాజీ.
ఈ మూడు విషయాలు ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఎవరు గుర్తొస్తారు? ఆయనే కదా, మన శ్రేయోభిలాష గుర్తొస్తారు కదా. ఇది ఎప్పుడైతే మనం తెలుసుకోవట్లేదో అదే పెద్ద ప్రాబ్లం మనకి అనేసి ఈ ఫస్ట్ పారాగ్రాఫ్లో చెప్తూ ఉన్నారనమాట ప్రపాదులు వారు. అంతేకాకుండా ఇంకా ఏం చెప్తున్నారు అంటే మనకి మనందరి హృదయాల్లో కూడా మనకి 18.61లో వస్తుంది, ఈశ్వర సర్వభూతానం దేశార్చన తిష్టతి అని. మనందరి హృదయాల్లో భగవంతుడు ఉంటాడు. మనకి ఆల్రెడీ మనకి పద్మ పురాణంలో కూడా వస్తుంది, ఒకే చెట్టులో రెండు పక్షులు ఉంటాయి. ఒక పక్షి ఏమో ఆ, ఏరుకొని తింటూ ఉంటుంది, ఒక పక్షి చూస్తూ ఉంటుంది. ఎప్పటికైనా నా వైపు చూస్తాడా, నేను హెల్ప్ చేస్తాను అనేసి. కానీ ఈ పక్షి ఏం చేస్తుంది, ఇక్కడ ఏమన్నా ఉన్నాయా, అవ్వకపోతే ఇంకో చెట్టుకి, ఏ చెట్టుకి వెళ్ళిపోదాము అని ఎగురుతానికి ట్రై చేస్తుందే తప్ప ఇటువైపు నాకు ఒక మా ఫ్రెండ్ ఉన్నాడే, ఆ ఫ్రెండ్ని అడుగుదామే, నేను ఏం చేస్తే బాగుంటుందా అనేసి అటువైపుకే చూడదనమాట. అది మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ అంతా కూడాను ప్రపాదుల వారు. సో మనకి ఈ మృత్యువు నుంచి మనం రక్షించుకోవాలి అని అంటే మనకు కాదు, ఓన్లీ భగవంతుడి యొక్క శరణు వేడి ఆయన వైపు తిరిగితే ఆయన మనకి హెల్ప్ చేస్తారు. అంటే ఆయన డైరెక్ట్గా వచ్చి హెల్ప్ చేస్తారా? లేదు మాతాజీ, ఎవరి లేదు ద్వారా మాత. వస్తారు మాతాజీ. ఎవరో ఒకళ్ళు పంపిస్తారు మనకి ఆ టైంకి, మనకి తెలియకుండానే. చూడు, ఆయన భలే వచ్చేసావే నువ్వు, నాకు ఇప్పుడు అవసరమని నీకు ఎట్టా తెలుసు, నువ్వు ఎలా వచ్చావు అనుకుంటూ ఉంటాం మనం. ఎలా అంటే భగవంతుడే పంపిస్తాడు, యా నీకు అవసరం ఉంది ఇప్పుడు, నువ్వు వెళ్ళు, పలానామకి ఇది కావాలి, నువ్వు వెళ్ళి చేసిరా అని పంపిస్తూ ఉంటాడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే రెండో పారాగ్రాఫ్ అంతా కూడాను భగవంతుడు మనకి ఏ విధంగా శ్రేయోభిలాషి అనేది చెప్తున్నప్పుడు, ఒక తల్లిదండ్రులు ఎలా అయితే ఎన్నో అపరాధాలు చేసిన పిల్లల్ని ఎలా అయితే క్షమించి ఊరుకొని వాళ్ళకి మంచి దారి చూపించాలి అని చూస్తారో, అదే విధంగా భగవంతుడు కూడా అదే విధంగా ఉంటాడు అని చెప్పేసి మనకి చెప్తూ ఉన్నారనమాట. సో అందుకని మనకి ఏదైనా ఉపశమనం కావాలి, మృత్యువు నుంచి తప్పించుకోవాలి అంటే మనకి ఒకటి దారి భగవంతుడికి శరణ చొచ్చుకోవడమే, అంతకు మించి ఇంకోటి ఏమీ లేదు అని చెప్తూ ఉన్నారనమాట. మెయిన్గా మనకి ఎందుకు మనం భగవంతుడిని మర్చిపోతున్నాము అంటే దానికి రెండు రీజన్స్ చెప్తున్నారు అనమాట ప్రపాదులు వారు. చెడు సాంగత్యము, అమితమైన ఇంద్రియ భోగాసక్తి, వీటి వలన ఏంటంటే మనం భగవంతుని గుర్తు తెచ్చుకోలేకపోతున్నాము అని చెప్తూ ఉన్నారనమాట. సో దీన్ని బట్టి మనం ఎలా ఉన్నాము, ఏ కేటగిరీలో ఉన్నాము అని ఆలోచించుకుంటూ మనకి ఆ పరిస్థితి రాకుండా ఎట్టి పరిస్థితుల్లో మనకి భగవంతుని గుర్తు తెచ్చుకునేలాగా మనం ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. ఓకేనా మాతాజీ? ఏంటి రెండు కారణాలు భగవంతుని గుర్తు తెచ్చుకోవడానికి? ఒకటి అజ్ఞానం, మనం ఆల్రెడీ చెడు సాంగత్యం, చెడు అజ్ఞానం సాంగత్యం, కాకుండా చెడు సాంగత్యము, ఇంద్రియ భౌతిక ఆసక్తి. శక్తి, ఈ రెండిటి వల్లనే మనకి భగవంతుడి గుర్తు రావడం. నేను ఏదో ఒక సీరియల్ ఎప్పుడో చూసాను, నేను ఒక ముందు ఎప్పుడో చూసేటప్పుడు ఆమె ఏదో ఒక కాంపిటీషన్కి వెళ్తే క్వశ్చన్ అడుగుతారనమాట. అదే మిస్ యూనివర్సిటీలో ఉంటాయి కదా, దానికి వెళ్తే అడుగుతారు, ఇప్పుడు నీకు ఒక్క రోజే టైం ఉందనుకో, నువ్వేమేం చేస్తావు అంటే ఇంకా ఆమె ఏంటో లిస్ట్ అంతా చెప్తుంది అనమాట. అయితే వాళ్ళ భర్త గురించి అసలు అడగదు అనమాట. భర్త గురించి, భర్తతో మరి భర్త కాదు, దేవుడి గురించి ఏంటి, ఎప్పుడు నాకు ఇష్టమైంది దుర్గామయ్య అని చెప్తావు కదా, ఆమెతో ఎందుకొని ఒక్క నిమిషం కూడా మాట్లాడి పూజ చేయవా నువ్వు అని అంటే ఏమి చెప్తుంది, నేను వెళ్ళిన తర్వాత అక్కడే కదా ఉండేది, అందుకొని ఇంక అప్పుడంతా కూర్చొని తనతో మాట్లాడచ్చు, అందుకని ముందంతా ఫ్యామిలీ తోటి అని చెప్తుంది. ఇప్పుడు ఇది కరెక్ట్ అంటారా? తప్పు మాతాజీ. కాదు, అసలు ఫస్ట్ మనం వెళ్ళే దుర్గామయ్య దగ్గరికి వెళ్తామని గ్యారంటీ గ్యారంటీ లేదు కదా ఇప్పుడే అసలు. గ్యారంటీ లేదు కదా, ఎక్కడ ఏ నరకలోకాలకు వెళ్తావో తెలీదు. అంటే ఆ టైంలో మనం చేయాల్సింది ఏంటి, నాకు అదే గుర్తొచ్చింది అనమాట. మనం ఎప్పుడు మనకి లాస్ట్ టైం వస్తుందో తెలీదు, అది తెలిసేలాగా ఉండాలి, ఆయన మర్చిపోకుండా ఉండాలి, ఇది మనం కోరుకోవాల్సింది అని నాకు అప్పుడు అనిపించింది అనమాట. అది గుర్తొచ్చింది నాకు ఇందాక. అంత గ్యారంటీగా ఎలా చెప్పిందో. ఏమో సీరియల్ కదా మాతాజీ, డైరెక్టర్ రాసింది చదివేసింది. డైరెక్టర్ ఏం చెప్తే అది చెప్తుంది కదా అంతే, మాతాజీ. హరే అదే కృష్ణ. అదే మాతాజీ. సమ్యజ్ఞ అంటే ఆ టైంలో నేను ఆ సీరియల్ చూసే టైంలో భలే అనింది అనుకున్నాను. ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే ఎంత తప్పు చెప్పింది అని ఇప్పుడు అర్థమవుతుంది నాకు. అది నేను చెబుతున్నాను, నా రియలైజేషన్ చెప్తున్నాను అనమాట. భలే చెప్పింది కదా, నిజం కదా, ముందన్ని మన ఇంట్లో వాళ్ళందరితోటి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, వెళ్ళిన తర్వాత ఎలాగో దేవుడి దగ్గరికే కదా వెళ్తాము, నేను అప్పట్లో అలాగే అనుకున్నాను ఆ సీరియల్ చూసినప్పుడు. తం యజ్ఞ పశవో నేన సంజ్ఞప్తాయే దయాళునా కుట
కుటరైచిషుధు క్రుద్ధాః స్మరంతోమీవమస్య తత్. సరోజిని మాత హరే చదువు. కృష్ణ హరే చదువు. కృష్ణ మాత చదవండి. ప్రణవం మాత తం యజ్ఞ పశవో ఏన సంజ్ఞప్త యోదయాలునా కూటరై చిచిచ్యుదు కుద్రా స్మరంతో అమి అమి అమివస్య తత్. ఆ పరమ నిర్దయుడగు పురంజనుడు పలు యజ్ఞములను పెక్కు పశువులను వధించి ఉండెను. ఇప్పుడు ఈ అవకాశము అదనుగా కొని అవన్నీయును అతనిని తమ కొమ్ములతో చీల్చివేయ ఆరంభించినవి. అయ్యేది అతడు గొడ్డళ్ళచే ముక్కలు చేయబడుతున్నట్లుండెను. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? బలవంతంగా పురంజనుని కట్టిపడేసి తీసుకుపోతూ ఉన్నారు. ఆయన వెనకాల ఎవరెవరు ఫాలో అవుతున్నారు? ఆ? ఆహా. తన యజ్ఞంలో ఈ ముందు శ్లోకాలు అడుగుతున్నాను. ఆయన వెనకాల ఎవరు ఫాలో అవుతున్నారు? అనుచరులు ఎవరు? కోరికలు ఇంద్రియాలు ప్రాణశక్తి, ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు అవి ఫాలో అవుతున్నాయి. దాంతో పాటు ఇక్కడ బంధించి ఆయన తీసుకుపోతూ ఉంటే ఇప్పుడు ఇంకా ఏమవుతుంది? ఆయన బలవంతంగా లాక్కొని పోతూ ఉంటే ఒక పక్క దేవుణ్ణి తలుచుకోవాలి, అది వదిలే శ్రేయోభిలాషని తలుచుకోలేదు. అది తలుచుకోకపోగా ఇంకా ఏం జరుగుతుంది ఇక్కడ? చక్కగా ఆయన ఎంత అంటే ఇప్పుడు ఆ, యజ్ఞాలు చేయడానికి కొంతమంది ధర్మారూపంలో కూడా పశువు వధ అనేది చేస్తూ ఉంటారు. అది కూడా మంచిది కాదు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. చూడండి, పరమ నిర్దయుడు పురంజనుడు పలు యజ్ఞములు ఎందు పెక్కు పశువులను వధించి ఉండెను. అంటే ఏదో ఎప్పుడన్నా ఒకటి యజ్ఞం చేయడం కరెక్టే, కానీ అదొక రకంగా ఒక ప్యాషన్ లాగా ఇప్పుడు పురంజనుడు చేస్తుంది. అంటే ఇప్పుడు పాచన బర్హి చేస్తుంది ఇదే కదా, ఇది ఆపడానికే కదా ఇప్పుడు ఆయన చెప్తుందంతా కూడా నారదులు వారి స్టోరీ. సో అందుకని ఇక్కడ ఏంటంటే ఆయన ఎన్ని యజ్ఞాలు చేసి ఆ యజ్ఞాల్లో ఎంత యానిమల్స్ని ఆయన వధించాడో అవన్నీ కూడా ఏమైనాయి ఇప్పుడు వచ్చి కొమ్ములతోటి పొడుస్తూ ఉంటాయి అన్నమాట. వస్తున్నాయి. అందుకే చెప్తారు మనకి, మనం ఒక ధర్మరూపంగా అంటే అది ధర్మరూపంగా అంటే ఎప్పుడో ఒకటి, కానీ అట్లా కాకుండా కొంతమంది చూడండి తినాలి, కాకపోతే అది ఏవదులే ఒక బలి చేసి తినేద్దాము అనుకొని బలి చేసి తింటూ ఉంటారు దాన్ని. సో అట్లా కూడా తప్పు అని చెప్తున్నారు అనమాట. సో కిందంతా కూడా మనకి ప్రపాదులు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ధర్మం పేరిట కానీ ఆహారం కోసమని కానీ పశువుల్ని వధించడం అనేది అసలు మంచిది కానే కాదు అని చెప్తూ ఉన్నారు అనమాట. అదేమో వెనకటి రోజుల్లో ఉండేది, అది ఎందుకు ఉండేదో కూడా మనకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకు ఉండేది వెనకటి రోజుల్లో? అది మానవ జీవితం వస్తుంది మాతాజీ వెంటనే. యజ్ఞంలో వేసిన వాళ్ళకి మంచి జన్మ వచ్చేలాగా ఎందుకంటే వాళ్ళ మంత్రాలు ఫలిస్తున్నాయో లేదో చెక్ చేసుకునే వాళ్ళు, దాని ద్వారా వాళ్ళకి ఉత్తమ జన్మ అనేది వచ్చేది. ఇప్పుడు మనం చేస్తే ఉత్తమ జన్మ ఇస్తామా? అసలు వాటికి లేనే లేదు, మన కోరిక కోసం చేసుకుంటున్నాము. అందుకనే ఇక్కడ మాంసము అంటే మీనింగ్ ఏంటి అని ప్రపాదులు వారు చెప్తున్నారు మనకి. ఏంటి అంటే, నువ్వు నన్ను తిన్నావు అంటే నేను నిన్ను శిక్షించే అవకాశం నాకు నువ్వు ఇచ్చావు అని. సో అందుకని ఏంటి అంటే ఎక్కడా కూడా ఈ మనము ఎన్ని రకాలుగా ఏ విధంగా తినున్నామో అవన్నీ కూడా వచ్చి మనల్ని ఈ తీసుకెళ్లే టైంలో మనల్ని ఇబ్బంది పెడతాయి అన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. మనం అనుకుంటూ ఉంటామా ఏముందిలే ఎప్పుడో ఒకటి తిన్నాను నేను, కనుమ రోజు ఒకటే కదా నేను తిన్నాను, అది పెద్ద లెక్కలోదా అనుకుంటే నువ్వు ఒకటి తిన్నా రెండు తిన్నా అవి వచ్చి మనల్ని తీసుకెళ్లే టైంలో మనల్ని పొడుస్తూనే ఉంటాయి అనేది మనకి దీని ద్వారా తెలుస్తుంది అనమాట. ఇక్కడ అదే చెప్తున్నారు చూడండి, కొద్దిగా ధార్మికత కలిగిన వారు పశువులను ఆలయంలో చంపగా పూర్తిగా పతనం చెందిన వారు కలేబలాలను ప్రోత్సహించుచున్నారు. రెండూ కూడా తప్పే అని చెప్తూ ఉన్నారనమాట. అందుకే అసలు ఇప్పుడైతే ఆ బలి అనే దాన్ని అసలు తీసేశారు కూడా. మనకి ఇప్పుడు చూసారు అంటే చట్టంలో లేదు, కానీ ఇంకా కొన్ని ప్లేసెస్లో అవుతున్నాయి, కానీ మ్యాక్సిమం చాలా చోట్ల వాటిని తీసేశారనమాట. సో అందుకే ప్రపాదులు గారు చెప్తున్నారు, ఎప్పుడూ కూడాను మనకి ఒక జీవి మీద మనం ఇంకొక అధికారం చెలాయించడం అనేది అసలు లేనే లేదు. ఏ జీవికి ఆ జీవి, అంతే కానీ
నేను దీని మీద నేను పెత్తనం చలాయిస్తాను అనేది అది వర్జితం కాదు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అది కరెక్ట్ కాదు అనేసి. నెక్స్ట్ ఏంటంటే అది భగవంతుడు కూడా ఎక్కడా ఒప్పుకోలేదు అని మళ్ళీ మనకి ఈ 16వ చాప్టర్ ఉంది కదా, దానిలో చెప్తూ ఉన్నారనమాట. ఎప్పుడైతే మనకు అసూయ క్రూరులుగా ఉంటారో అలాంటి వాళ్ళు ఏంటంటే అసుర జన్మలు అనేది పొందుతారు, వాళ్ళందరినీ అసుర లోకంలోకి నేను తోసివేస్తాను అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట ప్రపాదలు. అదే మనకి కృష్ణ మనకి భగవద్గీతలో 16వ చాప్టర్లో చెప్తారనమాట. సో అందుకొని ఏంటంటే మనమందరమే కూడాను అట్లీస్ట్ ఇప్పటి వరకు చేస్తే ఏమన్నా చేసున్నామేమో ఇక నుంచి, అందుకే మనకి చెప్తారు యాక్చువల్గా అంట మనం ఈ బలి ఇచ్చేటప్పుడు కూడానంట మనకి ఒక మంత్రం చెప్తారంట. ఆ మంత్రం ఏంటి అంటే, ఇప్పుడు నేను నిన్ను చంపుతున్నాను కాబట్టి నెక్స్ట్ జన్మలో నువ్వు నన్ను చంపే అవకాశం నేను నీకు ఇస్తాను అని చెప్పేసి మనము ఆ మంత్రం చెప్పి బలి ఇవ్వాలంట. సో అది అర్థం తెలియకుండానే చదివేసి చేసేస్తూ ఉంటారనమాట. అది అందుకని ఇక్కడ ఏమవుతుంది, ముస్లిమ్స్ హలాల్ చేస్తారు అదేనా మాతాజీ మరి? అది తెలియదు ముస్లిమ్స్ మాటది. చంపేటప్పుడు హలాల్ది హలాల్ నాకు చేసి తెలియదు. చంపేస్తారు కదా, హలాల్ది కూడా తింటారు. maybe అలాగే అయ్యి ఉండొచ్చు, బట్ నాకు కరెక్ట్ తెలియదు. మనకి మాత్రం ఈ మంత్రం ఉంటుందంట మాతాజీ. గుడుల్లో అది బలిస్తారు కదా మాతాజీ, అప్పుడు ఈ మంత్రం ఉంటుందంట. సో అందుకని ఏంటంటే ఇలాంటి మాంసం లాగా మన ఆహారం కోసం తిన్నా లేకపోతే ధార్మిక రూపంగా మనం చంపినప్పటికీ కూడా దాని పనిష్మెంట్ తప్పదు అనేది మనకి ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది. అనంతపారే తమసి మగ్నో నష్ట స్మృతి సమాహ శాశ్వతీరనుభూయార్తిం ప్రమదా సంగ దూషిత. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి. అనంత పారే తమసి మగ్నో నష్ట స్మృతి సమాహ శాశ్వతీరనుభూయార్తిం ప్రమదా సంగ దూషిత. దూషితము శ్రీ సాంగత్యము వలన పురంజనుని వంటి జీవుడు సదా సంసార క్లేశములను అనుభవించుచు అనేక సంవత్సరములు స్మృతిరహితుడై అంధకార బంధురమగు భౌతిక జీవనమునందే పడియుండును. ప్రభుపాద్కి. హరే కృష్ణ మాత. ఇందాక మనకి యజ్ఞాలు ఎక్కువగా చేయడం కూడా మంచిది కాదు అని చెప్పారు. మనకి భాగవతంలో ఒక ఎగ్జాంపుల్ వస్తుంది, ఎవరు గుర్తున్నారా? ఎక్కువ యజ్ఞాలు చేస్తూ ఉంటే ఇంద్రుడు ఇబ్బంది పడతాడు, బ్రహ్మ వచ్చి చెప్తాడు. మహారాజ్ మాతాజీ, పృథు మహారాజ్. Exactly. మహారాజ్ Yeah. ఈ బర్హి Yeah. తనకు తాతాను కదా మాతాజీ. 99 యజ్ఞాలు చేస్తారు కదా మాతాజీ. అవును, నీకు అసలు అవసరం ఏముంది, నువ్వు వచ్చిన పని నీది అయిపోయింది, నువ్వు ప్రశాంతంగా వెళ్ళిపో నీకు అని మళ్ళీ ఎవరు వచ్చి చెప్తారు ఆయనకి? బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు వచ్చి చెప్తాడు. బ్రహ్మదేవుడు వస్తారు. యా, అలాగే మనకి మనం వచ్చిన పనికి మనం ఆ యజ్ఞాలు అవసరం లేదు మనకి ఇప్పుడు సంకీర్తన యజ్ఞం చేసుకొని మనం దాని ద్వారా మనం వెళ్ళిపోవచ్చు. మనకి ఓవర్ మాతాజీ యజ్ఞాలు ఈ చేయాలి నేను అని అవి అవసరం లేదు అని మనకి ఆ ఎగ్జాంపుల్ ఒకటి కూడా మనం గుర్తు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రాచీన బర్హికి ఏమవుతారు? పృథు మహారాజ్ తాతనా? లేదు మాతాజీ, అది వేరేనా? అది వేరే మాతాజీ. నేను జస్ట్ ఓకే. ఊరికే నాకు గుర్తొచ్చి యజ్ఞాలదే మీకు చెప్తున్నాను, సడన్ గా గుర్తొచ్చింది నాకు. సో ఇప్పుడు ఏంటంటే ఆ ఇప్పుడు పురంజనుడికి ఏమవుతుంది, ఆ సంసార స్త్రీ సాంగత్యం వాళ్ళ ఆవిడతోటే ఉండి ఇవన్నీ కూడా ఉన్నాడు కాబట్టి ఆయన రకరకాలైన సంసార క్లేశాలను అనుభవించుచు ఎన్నో సంవత్సరాలు అనమాట, అనేకానికి సంవత్సరాలు స్మృతిరహితుడై అంధకార బంధరమగు భౌతిక జీవనం నందే పడి ఉండును. సో పనిష్మెంట్ ఏముంటుంది ఆయనకి? ఎన్నో జన్మలు ఎత్తాలి అనేసి దీని ద్వారా ఏంటి ఇక్కడే ఈ భౌతిక జీవనంలోని ఆయన తచ్చాడుతూ ఉంటాడు అని చెప్తున్నారు. ఎందుకు? భగవంతుడిని తలుచుకోలేదు, స్త్రీ సాంగత్యంతోనే ఉన్నాడు, ఎప్పుడు కూడా సంసారం వైపే దృష్టి సారించున్నాడు కాబట్టి ఇంకా అతనికి నెక్స్ట్ పనిష్మెంట్లు ఏంటి అంటే ఇక్కడే పడి తిరుగుతూ ఉంటాడు అనేసి దాని గురించి చెప్తూ ఉన్నారనమాట. హరికృష్ణ మాతాజీ, ప్రాచీన బర్హి కూడా పృథు వంశానికి ఏమో చెందినవాడు మాతాజీ. అందుకనే ఆయన నారదుడు ఇంత మంచి వంశంలో ఉండి ఇలా అయిపోకూడదు అనేది ఒకసారి విన్నాను మాతాజీ. రాసుకుంటే పృథు అది మహారాజు పృథు అయిపోయిన వంశానికి తర్వాతే కదా మాతాజీ మనకు వచ్చింది. ఈ పాయింట్ విన్నాను మాతాజీ. అది ఎవరి వంశానికి చెందిన వాళ్ళ అనేది నేను ఖచ్చితంగా ప్రాచీన చెప్పలేకపోతున్నాను. బర్హి ధ్రువుడమ్మా, ధ్రువుడు ధ్రువుడి మాతాజీ. వంశానికి. ధ్రువుడు అందుకే ధ్రువుడు నారదుడు కదా. చెప్పింది అందుకు అది ధ్రువుడు. ఏదో వంశానికి చెందిన అతని ఆ, అది ధ్రువుడి యా వంశానికి మాతాజీ. చెందిన. ఎందుకంటే మనకి పృథు మహారాజు ఎప్పుడో అయిపోయింది కదా మాతాజీ మనకి ముందే. అంటే ఏ వంశమో తెలియదు కానీ పరంపరలో ఉన్నవాడైనా ఇతను
ఇట్లా ఆ, అయిపోకూడదు అని చెప్పి వస్తాడు నారదుడు. ఆ, ధ్రువుడు అది మాత ధ్రువుడు. ఎగ్జాక్ట్ నాకు మాతే చెప్తే నాకు గుర్తు రాలే సడన్ గా అయితే. ఆ, ధ్రువుడు అదే నేను ధ్రువుడా లేకపోతే పృథువా నాకు అర్థం కాక కొంచెం కన్ఫ్యూజన్. అదే యా, మాతాజీ. కాదు పద్మజ, మనం ఎప్పుడు డిస్కస్ చేసుకున్నాం అంటే ప్రచేతాసు తపస్సుకు వెళ్ళిపోతారు, నారదుడేమో ఇక్కడ ఇంకా ఇతన్ని ఉద్ధరించేందుకు వస్తాడనమాట. ఎందుకు వస్తాడంటే ధ్రువుడు అంటే గొప్ప భక్తుడి కుటుంబంలో పుట్టినవాడు, ఇట్లాంటి పనులు చేయకూడదు, అతన్ని కరెక్ట్ చేయాలని వస్తాడు. ఆ సందర్భంలో విన్నా. హరే అవును కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ. అది థ్యాంక్ యూ. ఏదో వంశానికి చెందిన వాడే అనేది చెప్తుంది. హరే కృష్ణ. సో ఇక్కడ ఏంటంటే మనకి మన మనం ఇప్పుడు ఈ భౌతిక దేహాన్ని విడిచిన తర్వాత మనకి ఎలాగా ఈ జన్మ మళ్ళీ పునర్జన్మలు అనేవి ఎలా ఉంటాయి ఏంటి అనేది మనకి దీని ద్వారా మనకి అర్థమవుతుంది అనమాట. అయితే ఇక్కడ ప్రపాదుల వారు ఏంటంటే మనకి మెయిన్గా మనకి ఇదంతా కూడా తప్పించుకోవాలి అంటే మనం ఏంటంటే భగవంతుడికి ఒక నిత్య సేవకుడుగా ఉండి మన యొక్క నిజ స్వరూపం ఏంటిది, మన నిజ స్వరూపం నిత్య సేవకుడే కదా. ఆ నిజ స్వరూపాన్ని ఎప్పుడైతే మనం మర్చిపోకుండా ఉంటామో అప్పుడు మనం ఏంటంటే ఈ తాపత్రయ బాధలు ఇవన్నీ కూడా పడాల్సిన పని లేదు. ఎందుకు అంటే మనం భగవంతుని తలుచుకుంటాం కాబట్టి. సో భగవంతుడే మనకి నెక్స్ట్ సరైన దారి అనేది మనకి చూపిస్తారనమాట. ఇదంతా ఎవరికి ఇలాంటిది జరుగుతుంది అంటే ఎవరైతే భగవంతుడిని గుర్తు తెచ్చుకోరో మన యొక్క నిజ స్వరూపాన్ని మర్చిపోతారో వాళ్ళకు మాత్రమే ఇందులో పడి తిరుగుతూ ఉంటారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో దానికి శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ రాసింది అనాది కర్మ ఫలే పడిభావర్ణ భజలే తరిబారే నాది. మాతాజీ దేవన మీరు పాడతారు, ఇది శ్లోక కాదు యాక్చువల్గా సాంగ్, నాకు అంత బాగా రాదు. రేవతి గోపి మాతాజీ ట్రై నేను కూడా చేస్తారా? అనేది వెళ్ళలేదు ఇది సాంగ్. ఆ, చదువు పద్యంలానే చదివే. నువ్వు చదవండి, నేను చదువుతా. అనాది కర్మ ఫలే పటి భవార్ణ భజలే తరిబారే నా దేఖీ ఉపాయ ఏ విషయ హాలాహలే దివానిషియా జ్వలే మమ కబు సుఖ నాహిపాయ. హరే కృష్ణ. ఇదేంటంటే పూర్వ కర్మల వల్లనే ఎప్పుడైతే మనం అనుకోవాలన్నమాట, నేను ఇక్కడ ఇలా ఎంత బాధపడుతూ నేను ఇలా ఎందుకున్నాను అని అంటే ఇది నా పూర్వ కర్మల ఫలితం వల్లనే నేను ఇక్కడ ఉన్నాను. ఇది ఇదేంటిదంటే ఈ భవ సముద్రం విషయ సముద్రం సాగరం అనుకుంటాం కదా, ఇది ఎప్పుడు దీని నుంచి బయటపడడానికి ఉపాయం అనేది నాకు తెలియట్లేదు అని అనుకుంటూ, అంటే ఇది మన రియలైజేషన్ అనమాట. ఇక్కడికి వచ్చి పడిన తర్వాత అయినా మనము అలా అర్థం చేసుకొని మళ్ళీ బయటపడడానికి ఏంటా ఉపాయం అనుకొని మనం వెతుకుతూ ఉండాలి. అది అనమాట ఇక్కడ చెప్పడం. సో ఇంద్రియ భోగం ద్వారా సుఖవంతులకుటకు మనం యత్నించుచున్నాను. ఆ నామమాత్ర సుఖము అతికారమును ఉష్ణమును కలిగిన ఆహారం వలె హృదయమును జలింపజేయుచున్నది. ఎందుకంటారు చెప్పండి? శుభ్రంగా హాయిగా ఉండొచ్చు కదా, అతికారమును ఉష్ణమును కలిగిన ఆహారం వలె అని ఎందుకు చెప్తున్నారు? బాగా కారం తినాలనిపించింది అనుకోండి మాత, తిన్నాక ఏమవుతుంది? గుండెల్లో మంట వచ్చేస్తుంది మాతాజీ. తిన్నప్పుడు ఏమో చాలా సమ్మంగా భలే ఉంటది, తిన్న తర్వాత కాసేపు తర్వాత ఏమవుతుంది? గుండెల్లో మంట వచ్చేస్తుంది. మంటలు మొదలవుతాయి. అలాగే సేమ్ అనమాట, వేడి వేడి అన్నం తినాలనిపిస్తుంది, తిన్నాక సేమ్ అది, అందుకని లోపల మగిలిపోతూ ఉంటుంది. సేమ్ అలాగే ఏంటంటే మనం బాగా రోజు రేయింబోళ్ళు కష్టపడతాము, ఇవి వచ్చిన ఆనందాన్ని అబ్బా భలే ఆనందపడుతున్నాము అని అనుకుంటాము, కానీ దానివల్ల నిజమైన ఆనందం ఉంటుందా? ఉండదన్నమాట. అదే ఇక్కడ మనకి భక్తి వినోద్ ఠాకూర్ చెప్తుంది. ఆ ఆ సాంగ్ లో అది వస్తుంది అనమాట, దాని గురించే చెప్తూ ఉన్నారు. సో ఈ సంసారం అనేది ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ పారాగ్రాఫ్ లో చెప్తూ ఉన్నారు అనమాట. అది ఎప్పుడు కూడా చింతలతో కూడుకున్నది, అంతేగాని ఈ సంసారంలో ఉన్న ఒక్క బాధ లేదు, నేను చాలా ఆనందంగా ఉన్నాము అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు మాతాజీ. దాన్ని కూర్చుని ఉండడానే సంసారంలో ఉండే అదే సంతోషం అనుకుంటారు. అదే మాతాజీ సేమ్ అదే ఇక్కడ ప్రపాదుల వారు కూడా చెప్తున్నారు. ఆ చింత నివారణకి ఏంటంటే మనం రకరకాల మార్గాలు అన్వేషిస్తూ ఉంటాము, కానీ అసలైన మార్గాన్ని అన్వేషించకుండా దాని నుంచి ఇప్పుడు చూడండి, కొంతమంది బాధలు ఎక్కువగా ఉంటే తాగేసి పడిపోవడము, అంటే ఆ కొంచెంసేపు మర్చిపోతే చాలు, ముందు కొంచెంసేపు పోతే బాగుండు అని అనుకుంటూ ఉంటారు కదా, అది మూర్ఖజనులు లాంటి వాళ్ళు. బట్ అసలు పూర్తిగా పోయి మార్గదర్శకత్వం వెళ్ళాలి అంటే మనం ఒక గురువు దగ్గరికి వెళ్ళాలి.
అది మనకి ఈ థర్డ్ పారాగ్రాఫ్ లో ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ అన్నిటికన్నా కూడా మెయిన్ గా అసలు మూలంది ఏంటి అంటే మనకి స్త్రీ సంగత్వం అనేది మగవాళ్ళకి చాలా అది ఇంకా దారుణంగా వాళ్ళని ఇది ఏమంటారు ఇంకా దాని వల్ల ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వాళ్ళకి వస్తాయి అని చెప్పేసి మనకి ఇంకా అవి ఏమంటారు అవి దీని తర్వాత ఇంకా బంధకారంలోకి వెళ్ళిపోవడానికి కూడా అది ఎక్కువగా వాళ్ళకి ఆపదలు తెచ్చిపెడుతుంది అనేది చెప్తూ ఉన్నారనమాట. అందుకని మనం ఏం చేయాలి అంటే పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళకి ఈ ట్రైనింగ్ అనేది మనకి ఇంతకుముందు మనకి సెకండ్ థర్డ్ చాప్టర్లో థర్డ్ శ్లోకాల్లో చెప్పినట్టు ప్రపాదులు వారు వాళ్ళకి శిక్షణ అనేది ఒసగాలి అని చెప్తున్నారనమాట. ఎలా అయితే బ్రహ్మచర్యం లైఫ్లో బ్రహ్మచర్యం గృహస్థాకి ఎలా ఉండాలి, వానప్రస్థాకి ఎలా ఉండాలి, సన్యాసం దానికి ఎలా ఉండాలి అనేది ఆ ట్రైనింగ్ అనేది మనం ఇస్తే ఏంటంటే ప్రాపర్గా దానివల్ల ఈ స్త్రీ సాంగత్యం నుంచి వాళ్ళు బయటపడతారు. దానివల్ల ఏంటంటే మెయిన్ అసలు లాంగ్ పీరియడ్ వాళ్ళకి బాధ కలిగించేది తగ్గిపోతుంది అని ప్రపాదలు వారు చెప్తున్నారు అనమాట. సేమ్ వైస్ వర్సా మాతాజీ, ఓన్లీ మగవాళ్ళకి ఆడవాళ్ళకి లేదా అంటే సేమ్ ఆడవాళ్ళకి కూడా అంతే మాతాజీ. మనం ఎప్పుడైతే ఎక్కువ మగవాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటామో వాటి గురించి ఆలోచిస్తూ మైదన సుఖం గురించి ఆలోచిస్తూ మనకి సేమ్ అదే. కాకపోతే ఏంటంటే అట్లీస్ట్ మనం మళ్ళీ ఎక్కువగా మగవాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే మగ లైఫ్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి మనకి మొన్న ఒక శ్లోకాల ప్రపాదులు పట్టాక అది కొంచెం బెటర్గా ఉంటుంది దీనికన్నా అన్నట్టు చెప్తున్నారు అనమాట. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా మాతాజీ ఇంతవరకు? సో ఇప్పటి వరకు ఏంటంటే 1 నుంచి 27 శ్లోకాల వరకు కూడా పురంజనుడు ఆయన చనిపోవడము, ఆయన దేహాన్ని వదిలి ఎంత ఇబ్బందిగా బయలుదేరుతున్నాడు ఇవన్నీ చూసామన్నమాట. సో 28 నుంచి మనకి 32 వరకు కూడా ఆయన నెక్స్ట్ లైఫ్ ఏం తీసుకున్నాడు, స్త్రీగా జన్మెత్తడము, ఆయన వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం, అవన్నీ కూడా మనకి 32 శ్లోకాల వరకు కూడా వస్తాయి. ఓకే. తామేవ మనసా గృహ్ణన్ బభూవ ప్రమదోత్తమా అనంతరం విదర్భస్య రాజసింహస్య వేష్మని. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రణామం. చదువు తిరుగుని మాత చదువు. హరే కృష్ణ. నెక్స్ట్ ఒక గీతా మాతాజీ మీరు చదువు. తామేవ మనసా గృహ్ణాన్ బభూవ ప్రమదోత్తమా అనంతరం విదర్భస్య రాజసింహస్య వేష్మని. అనువాద భాషం శ్రీ ప్రభుపాదికి. పురంజనుడు తన భార్యను తలుచుతూ దేహమును త్యజించిన కారణమున తదుపరి జన్మలో అతి సౌందర్యవతి మరియు ఉత్తమ స్త్రీగా నయ్యను. విదర్భరాజు గృహమున అతడు రాజపుత్రికగా జన్మించెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. అయితే ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఆయన ఈ జన్మ తీసుకున్నాడా మాతాజీ? లేదు మాతాజీ. మాతాజీ ఆయన కర్మలన్నీ ఆయన శ్లోకంలో చెప్పారు కదా. సో మనం ఎప్పుడు ఇక్కడ ఏదంటే వెంటనే తలుచుచు దేహం త్యజించిన కారణంలో తదుపరి జన్మలో అంటే నెక్స్ట్ లైఫ్ అని అనుకోకండి. మనకి కింద ప్రపాదులు వారు రాస్తారనమాట. ఆయన ఎన్నో జన్మలు తీసుకుంటారు. ఆ జన్మలన్నీ ఏంటంటే నరకలోకాల్లో అనుభవించేవి అవన్నీ అయిపోయిన తర్వాత ఆయన అప్పుడు మళ్ళీ ఈ సౌందర్యవతిగా ఉత్తమ స్త్రీగా, అది కూడా ఎందుకు తీసుకున్నాడు అంటే ఒకటి భార్య గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, కొన్ని ఏంటంటే ఆయన యజ్ఞాలు చేస్తున్నాడు. సో వాటి పుణ్యం మూలంగా అతను ఒక స్త్రీగా జన్మ తీసుకున్నాడు, అది కూడా రాజపుత్రికగా అన్నమాట. మనకి 6th చాప్టర్లో వస్తుంది కదా, మనకి మనం చేసేదాన్ని బట్టి మనకి మన పుణ్యమంతా అనుభవించిన తర్వాత ఒక ధనికుల ఇంటిలో కానీ లేకపోతే బ్రాహ్మణ్ ఇంట్లో కానీ జన్మ తీసుకుంటాము అనేసి శ్లోక ఐ థింక్ ఇక్కడే వస్తుంది మాతాజీ, మనకి ఇందులోనే వస్తుంది. యా. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషితా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాంగేహి యోగో భ్రష్టో విజాయతే. సో యోగ భ్రష్టులైన వాడు ఏంటంటే పుణ్యజీవులు, మనకి అది పాపమైన పుణ్యమైన అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏంటంటే తను చేసుకొని కొంచెం ఉంటే పవిత్ర కుటుంబంలో కానీ శ్రీమంతుల ఇంట్లో కానీ. సో అలాగే ఏంటంటే ఆయన చేసిన కొద్దిపాటి దాని వల్ల ఏంటంటే మళ్ళీ ఆయన ఈ రాజు ఇంట్లో జన్మ తీసుకున్నాడు అనమాట. సో అందుకే ఎం వాపి స్మరణ భావం, మనం ఏం తలుచుకుంటూ ఉంటామో ఆ జన్మ ఎత్తుతామంటే ఇమీడియట్ గా వెంటనే అని మాత్రం అనుకోకండి. ఆయన ఎన్నో జన్మలు తీసుకున్న తర్వాత మాత్రమే ఇది జరిగింది, అది మాత్రం మర్చిపోవద్దు. మెయిన్ గా దాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఎగ్జాంపుల్ మనం ధృతరాష్ట్రం చెప్పుకోవచ్చు కదా మాతాజీ. ఎగ్జాంపుల్ ఏం మాతాజీ? ధృతరాష్ట్రం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు కదా
యా ధృతరాష్ట్రుడు చెప్పుకోవచ్చు 100 మాతాజీ. ఆయన మళ్ళీ అది వచ్చే వరకు కూడా వెయిట్ చేశారు కదా, ఆయన 100 మంది కొడుకులు పుట్టేదాకా పుణ్యం సంపాదించుకునే వరకు కూడా వెయిట్ చేశాడు కదా. అదే